కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆరోపిస్తుంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న దుండగుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ఈ వ్యవహారం వెనుక ఉండి నడిపిస్తున్నారని అభియోగం ఎదుర్కొంటున్న సీఐపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించాలని సమితి సభ్యులు కోరుతున్నారు. మరి బియ్యం అక్రమ రవాణా చేస్తూ వారి యొక్క లారీ మరియు అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుబడడం అనేది చాలా సిగ్గుచేటు. మరి నీతి నిజాయితీగా పాలిస్తానని చెప్తున్న ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి తన అనుచరులపై చర్య తీసుకుంటారో లేదో చూడాలి. ఎంహెచ్పిఎస్ తరఫున ఈ యొక్క ఎవరైతే బియ్యం మాఫియాలో పేరు వచ్చిందో వారిని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేనిడల ఈ యొక్క బియ్యం రేషన్ మాఫియాను ఆదిన ఎమ్మెల్యే గారే ప్రోత్సహిస్తున్నట్టు భావించాల్సి వస్తుంది. మరోపక్క ఈ యొక్క రేషన్ బియ్యం మాఫియాకు ఆదిలో ఒక సిఐ ఒత్తాసు పలుకుతున్నట్టు పేపర్లో రావడం చాలా బాధాకరం. ఈ యొక్క సిఐ పాత్రపై ఐజీ స్థాయి అధికారులతో విచారణ చేయాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని గౌరవనీయులైన ఐజీ గారికి డీజీపీ గారికి కూడా మేము ఎంహెచ్పిఎస్ తరఫున ఫిర్యాదు చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వము ఈ రోజు సుమారు 30 నుంచి 40 రూపాయలు పలికే బియ్యము ఈ రోజు ఉచితంగా పేదలకు ఇస్తుంది. మరి అలాంటి బియ్యం పేదలకు చెందకుండా డైరెక్ట్ గా కొందరు బియ్యం స్మగ్లర్ల చేతబడి అది రాష్ట్రాలు తరలిపోవడం అనేది మన రాష్ట్రానికి ఎంతో ఆర్థిక నష్టాన్ని తెచ్చే వ్యవస్థ. కాబట్టి మరి అసెంబ్లీలో చాలా చక్కగా ఆధునిక విషయాలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు మరి ఆధునిలో తన అనుచరులు చేస్తున్న అక్రమాలను గుర్తించలేకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆధునిక ఎమ్మెల్యే గారు. మరి తన మిత్రుడు డాక్టర్ రవికిరణ్ గారి భూ కబ్జాల్లో ఆయన ఫ్రెండ్ కాపాడుకున్నారు. మరి ఇప్పుడు భూ మాఫియా యొక్క రేషన్ మాఫియా యొక్క తన అనుచరులను కూడా కాపాడుకుంటారా అనేది మనం వేచి చూడాలి. కాకపోతే ఇది ఇలాగే సాగితే మరి ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు ఈ యొక్క అవినీతి పరులను అక్రమార్కులను శిక్షించకుండా చిన్న చిన్న కేసులు పెట్టి కాపాడడం అనేది అనుమానాలకు తావిస్తుంది. నిన్నటి రోజున